ఎదురుగా ఇంట్లో నుంచి చూసే వాళ్ళకి నీ మొహం క్లియర్గా కనిపించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాజీవ్ నీ దగ్గరికి వచ్చే టైంకి జ్యోతితో అతనికి వినిపించేటట్టు అక్క నీ హస్బెండ్ వస్తున్నాడు, నేను వెళ్తున్నా అని చెప్పాలి. సార్ దీంట్లో నాకు ఒక అనుమానం ఉంది, అడగొచ్చా? అడుగు. ఒకవేళ జ్యోతికి మెలుగు వస్తే గొడవ చేస్తుంది కదా, అప్పుడు నేనేం చేయాలి? నిన్ను కరెక్ట్గా రాజీవ్ చూసే టైంకే పంపిస్తున్నాను కాబట్టి అతను వెంటనే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. జ్యోతికి మెలుకు వచ్చేలోపు నువ్వు పారిపోయి వచ్చేయి. సార్ నాకు ఇంకో డౌట్ ఉంది. రాజీవ్ నన్ను చూసి పట్టుకుంటే నా వీపు చింతపండు పచ్చడి చేస్తాడుగా? రేయ్, దొరికితే నువ్వు రౌడీవే కాదు, అప్పుడు రాజీవ్ కాదు నేనే నిన్ను చిత్తకొడతాను. ఇంకొక 5 నిమిషాలే ఉంది, వెయిట్ చేయి. ఓకే సార్. పన్నెండున్నర కావడానికి 5 మినిట్సే ఉంది. ఆల్రెడీ ఆ కిల్లర్ బయట వెయిట్ చేస్తున్నాడని ఆంటీ మెసేజ్ పెట్టింది. రాజీవ్ ఎక్కడున్నాడో చూసి బాల్కనీలోకి తీసుకెళ్లేసరికి టైం కరెక్ట్గా సరిపోతుంది. అయ్యో, సమయానికి మంచినీళ్ళు కూడా లేవు. రాజీవ్, జ్యోతి ఆలోచనలతో నిద్ర పట్టడం లేదా? నీకు జ్యోతి అంటే ఎంత ఇష్టమో, ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు రాజీవ్. జ్యోతి మీద ఉన్న ప్రేమతోనే నన్ను నువ్వు దూరం పెట్టావని కూడా నేను అర్థం చేసుకోగలను. తనిలా అత్తయ్య పరువు తీయడం నీ మనసు ముక్కలు చేసిందని నా మనసుకు తెలుస్తుంది. టైం అయింది, నువ్వు వెళ్ళి ఇక నీ డ్రామా స్టార్ట్ చేయి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ రా.
జ్యోతి మీద నువ్వెంత ప్రాణం పెట్టుకున్నావు రాజీవ్. ఇంత జరిగినా ఇప్పటికీ తను దూరం కాకూడదని ఆలోచిస్తున్నావు. రాజీవ్, జ్యోతి దగ్గర ఎవరో ఉన్నారేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, చిత్తరంజన్ని చంపింది మీ ఇంటికి వచ్చింది ఒక్కడే. మీ వైఫే మర్డర్ చేయించింది. మీ దగ్గర మాధవి గారి మీద చెప్పమని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట. అమ్మయ్యా, రాజీవ్ చూసేశాడు. ఇక నా సగం ప్లాన్ వర్కౌట్ అయినట్టే. శ్రావ్య, వాడు చిత్తరంజన్ని చంపిన హంతకుడు కదా? అవును రాజీవ్, వాడే. వాడితోనే జ్యోతి మాట్లాడుతుంది. అంటే ఇదంతా అత్తయ్యను జైలు పాలు చేయడానికి జ్యోతి ఆడిన డ్రామా అన్నమాట. తెలివిగా భలే ప్లాన్ చేసింది. రైట్, నీ భర్త వస్తున్నాడక్క. నేను మళ్ళీ మాట్లాడతాను. రైట్. రాజీవ్, రాజీవ్, తప్పించుకున్నాడు. రాజీవ్, వాడు దొరికాడా? లేదు. జ్యోతి, జ్యోతి, ఏంటి దొరబాబు, ఏమైంది? నీకేం తెలీదా? దేని గురించి దొరబాబు? ఆహా, ఏం నటిస్తున్నావు జ్యోతి? మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు దొరబాబు. నువ్వు మరీ ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు. నేనేం చేశాను దొరబాబు? చాలా ఆపి ఇంకా.